మావా ఏంటి బస్సులో ఆడోళ్ళ సీట్ మీద ఉంగి వెళ్తున్నావు? ఈ విషయం సరదాగా అత్తగా చెప్పమంటావేంటి? చూచొచ్చావంటరా సరే వా సరే గాని ఈ విషయం నువ్వు మీ అత్తకి చెప్పకుండా ఉండాలంటే నేను నీకేమి ఇవ్వాలి? నాకు ఒక కూల్ డ్రింక్ కావాలి, 2 కొబ్బరిండలు కావాలి, 4 జీళ్లు కావాలి, డజన్ చక్కెరకేళీలు కావాలి. ఆ తర్వాత నన్ను తిను, దరిద్రం వదిలిపోతాయి. కూల్ డ్రింక్ అంటే పర్వాలేదు, ఎందుకంటే నాకు కూడా దాకా వేస్తుంది కాబట్టి. తాగుదాం పద. అదిగో కూల్ డ్రింక్ షాప్ పద. ఇదిగో బాబా చల్లటి 2 కూల్ డ్రింక్లు, అందులో ఒకటి సీపుది ఈడికి. అలాగేనండి. వద్దయా తెరవబాక. ఏమైంది మావా? పరుసు కొట్టేసరి ఎవడో మరి కొట్టారు. ఆడోళ్ళ మీదకి ఒళ్ళు మరిచి ఉంగంగి చూస్తుంటే పరుసు కొట్టేస్తారు, పంచ కొట్టేస్తారు. ఇప్పుడు ఎట్టాగరా మనం దిగిన బస్సు కూడా వెళ్ళిపోయిందే. ఏముంది, సాయంకాలం వరకు అడుక్కుంటే నాకు కూల్ డ్రింక్ డబ్బులు వచ్చేస్తాయి. అవి తాగేసి ఎలాగో ఊరు వచ్చేసాం కనుక అడుక్కుంటూ అమ్మాయి గారింటికి వెళ్ళిపోవచ్చు. ఎట్ట వెళ్ళమంటావరా? మొట్టమొదటిసారిగా కోడలు చుట్టానికి వెళ్తున్నాం. పుట్టి చోలు తెలితే ఏం బాగుంటుంది? ఓ పండో పర్వ తీసుకెళ్ళాలి కదా. మరి ఆ బుద్ధి బస్సులో ఆడోళ్ళ మీదకి వంగి చూస్తున్నప్పుడే ఉండాలా.